మాంగళ్య మంత్రం వేదాల ప్రకారం, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం వివాహం అన్నది జరిగాక కోర్టులు ఇచ్చే విడాకుల వల్ల ఆ బంధం చెడిపోవడం ఉండదు, తెగిపోవడం ఉండదు. ఒకసారి భార్యాభర్త అయ్యాక వాళ్ళు జీవితకాలం భార్యాభర్తలే. ఇది ధర్మశాస్త్రం చెప్పేటటువంటి అంశం. సరే, మన పాతకాల పరిస్థితులు వీటి దృష్ట్యా విడాకుల విధానం తీసుకొచ్చాం, మహిళల వేధింపులు ఇబ్బంది నుంచి బయటపడేయడానికి. వెరీ గుడ్. కానీ మంచి కోసం తీసుకొచ్చినటువంటి ఆ చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ విడాకుల చట్టంలో ఈ మధ్య కాలంలో చదువుకున్న మహిళలు చట్టాన్ని అడ్డుపెట్టి సొమ్ము చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు కొత్త చట్టం అన్న తేవాలి, లేదా కోర్టులన్నా జోక్యం చేసుకుని తీర్పివ్వాలి. నిన్న బెంగళూరులో జరిగిన ఒక కేసు సందర్భంగా బయటపడింది ఏంటంటే, అమ్మాయి వయసు 32 ఏళ్ళే, ఇప్పటికీ 6 పెళ్ళిళ్ళని 7వ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు విడాకుల కోసం కోర్టుకి ఎక్కితే విడాకులకి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి భర్త అమ్మాయిది పాత పరిస్థితి ఏంటని వెరిఫై చేస్తే అప్పటికి 6 పెళ్ళిళ్ళైనవి. ఏడాదికి ఒక పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకునేది కూడా బాగా డబ్బున్న వాళ్ళని చూసి చేసుకుంటుంది. ఆ స్థాయి మెయింటెనెన్స్ షో చూపెడుతుంది. కట్టం లేకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. అయిపోయాక, పెళ్ళి అయిపోయాక అత్తగారితో గొడవలు పెట్టుకుంటుంది, అత్తారింటితో గొడవలు పెట్టుకుంటుంది, మొగుడితో గొడవలు పెట్టుకుంటుంది, ఏదో ఒక గొడవ పెట్టుకుని చుట్టుపక్కల రచ్చ చేస్తుంది. ఆ తర్వాత గృహహింస కేసులు పెడుతుంది. ఈ హింస భరించలేనటువంటి వాళ్ళు ఏంటి పరిష్కారం అంటే బల్క్ అమౌంట్. ఒక 100 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి ఓ 10 కోట్లు ఇవ్వడానికి కష్టం కాదు కదా, ఒక 5 కోట్లు ఇవ్వడానికి కష్టం కాదు కదా. ఇట్లాగా 6 దగ్గర నుండి డబ్బులు వసూలు చేసింది. ఇప్పుడు 7వ భర్త విడాకుల సందర్భంగా హైకోర్టుకు వెళ్ళడంతో అసలు విషయం బయటపడింది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ధనవంతు ఇప్పుడు ఏమైపోయిందంటే, అబ్బాయిలకి అమ్మాయిలు దొరకడం కష్టమవుతున్నటువంటి రోజులలో అమ్మాయిలు ఇట్లాంటి వాటిని, అంటే అందరూ అని చెప్పను నేను, అన్ని విడాకులు ఇట్లా కూడా కాదు, విడాకుల్లో రకరకాల కేసులు ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకే మహిళ 2 కాకుండా ఇంకా విడాకులు ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఇక్కడ తేల్చుకోవాలి. నేను విడాకులు ఇవ్వడం తప్పనినో, లేకపోతే దాని వెనకాల అది ఉంది ఇది ఉంది, లేకపోతే అమ్మాయి తప్పు అబ్బాయి తప్పు అని నేను జడ్జిమెంట్ ఇయ్యను. ఎవరి వ్యక్తిగత ఇష్టం వాళ్ళది. కానీ ఒకసారి విడాకులు తీసుకుని భర్త నుంచి భరణం పొందాక, అంటే లంసమ్ అమౌంటో లేదా నెలవారీ డబ్బులు తీసుకున్నాక ఇంకొక వివాహం చేసుకుంటే ఈ భరణం క్యాన్సిల్ అవ్వాలా? అలాగే ఒకసారి భరణం తీసుకుంది కదా, రెండోసారి కూడా మళ్ళీ విడాకులు అడిగితే రెండో భర్త నుంచి కూడా వద్దనుకుంటే విడాకులు భరణం ఇవ్వకుండా వదిలిపెట్టాలి. ఎందుకంటే ఇది ఒక వ్యాపారం కింద మార్చుకుంటున్నారు కొంతమంది, చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు. ఇది కొన్ని పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో అయితే ఇది ఒక పెద్ద మాఫియాలాగా కూడా నడుస్తుంది. కాబట్టి శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని మంచి చట్టం తీసుకొస్తే దాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు వస్తున్నటువంటి వేళ జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంది.